హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వీరబాబుని. అందరికీ నమస్కారం. 752 పాయింట్ విశ్వాసం ఉండవలసినవి. ప్రతి విషయాన్ని నమ్మక్కర్లేదు, కానీ కొన్ని విషయాల పట్ల సంపూర్ణ విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. వాటి పట్ల అపనమ్మకం జీవితంలో అశాంతిని కలుగజేస్తుంది. ఈ విషయాన్ని విదురుడు ధృతరాష్ట్రునికి సోదాహరణంగా వివరించాడు. భగవంతుని పట్ల ఎప్పుడూ విశ్వాసం ఉండాలి మనకి. ఎన్ని కష్టాలు, బాధలు ఎదురైనా, ఇబ్బందికర పరిస్థితులు, సమస్యలు వచ్చినా భగవంతుడి పట్ల విశ్వాసం పోకూడదు. అలా నిలిచి ఉండాలి మనం చివరి వరకు. తల్లిదండ్రుల పట్ల కూడా విశ్వాసం ఉండాలి. తల్లిదండ్రులను ఎప్పుడూ నమ్ముతూ ఉండాలి. విద్య పట్ల కూడా విశ్వాసం ఉండాలి. ఈ విద్య నేర్చుకోవడం వల్ల నాకు ఉపయోగపడుతుంది, ప్రయోజనం వస్తుంది, ఫలితం ఉంటుందని విశ్వాసంతో చదవాలి. భార్య పుత్రుల పట్ల, మన భార్య మన పిల్లల పట్ల కూడా మనం నమ్మకం, విశ్వాసం కలిగి ఉండాలి. వైద్యుని పట్ల, ఈ వైద్యుడు ఇస్తే ఈ మందు ఇవ్వడం వల్ల నాకు రోగం నయం అవుతుందని నమ్మకంతో, విశ్వాసంతో ఆ మందుని, ఔషధం సేవించాలి. వీరి పట్ల అపనమ్మకం ఏనాడైతే కలుగుతుందో ఆనాటి నుండే జీవితంలో శాంతి రేగుతుంది. ఆ అపనమ్మకం మన లోపల మనం పట్టుకుని తింటుంది. కాబట్టి ఆ విశ్వాసం లేకుండా విశ్వాసంతో ఉండాలి కొన్ని వాటి పట్ల. ఓకే ఫ్రెండ్స్, ఈ పాయింట్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.